ఏపీ ఎన్నికల్లో పొత్తుల లెక్క దాదాపు ఖరారైంది. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు గంటన్నర పాటు చర్చలు కొనసాగాయి. దీంతో సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీ జనసేన కూటమికి 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా 1 న్యూస్ ప్రత్యేక ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఇక ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఒక్కొక్కరిగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి కూడా వారి అభ్యర్థుల్ని ఇప్పటికే మొదటి లిస్టు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీతో కొన్ని రోజుల నుంచి ఇక్కడ పొత్తు పెట్టుకుంటుంది అనే పరిణామాల నేపథ్యంలో నిన్న ఏపీకి సంబంధించి కీలక రాజకీయ పరిణామాలకు ఢిల్లీ కేంద్రంగా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా నివాసం కూడా ఇందుకు వేదికైంది. ఇక టీడీపీ జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తిన్లో ఉన్నటువంటి అమిత్ షా నివాసానికి వెళ్లి వారిరువురు సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 6 ఏళ్ల తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి తెలుగుదేశం పార్టీ చేరబోతోంది. ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. వచ్చే లోక్సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేయనుంది. ఇక ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మకాం వేశారు. పోటీ చేసే స్థానాల గురించి సుదీర్ఘంగా చర్చిస్తారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ సమాలోచనలు జరిగాయి. అయినప్పటికీ ఈ రోజు దాన్ని కొనసాగించి ఒక తీర్మానం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్ కూడా జరిగింది. అయితే ఆయా చోట్ల, అంటే వీళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ కూడా కొన్ని బీజేపీ పట్టుబట్టడంతో ఈ చర్చలైతే సుదీర్ఘంగా జరుగుతున్నాయి. ఇక 9 అసెంబ్లీ, 5 లోక్సభ సీట్లను బీజేపీ అడిగినట్లుగా తెలుస్తోంది. వీటిలో చూసుకున్నట్టయితే శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ ఈ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ కోరుతుంది. అయితే వీటితో పాటు తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం లోక్సభ సీట్ల కోసం కూడా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే సీట్ల కేటాయింపుపై ఇప్పటికీ కొంత సందిగ్ధత నెలకొంది. ఇక బీజేపీ జనసేన కూటమికి బీజేపీ జనసేన కూటమి రెండింటికి కలిపి ఇక్కడ 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కూడా టీడీపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అంగీకారం తెలిపినట్లు కూడా దీనికి సమాచారం. అయితే ఈ నెల 10వ తేదీలోపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈలోపు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది కెమెరా పర్సన్ చంద్రతో రాజ్ కుమార్, 1 న్యూస్.